రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ 2023 సంవత్సరం ప్రజల సంతోషాలు నింపాలని తమిళిసై ఆకాంక్ష. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కంది శ్రీనివాసరెడ్డి 2023 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలన్న కేసా. అమ్మానీసు ప్రేక్షకులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన లక్ష్మణ్. రైతులు పేదల జీవితాలు వెలుగులు నిండాలని బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్ష. అమ్మాన్యూస్ ప్రేక్షకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు సినీ నటులు. అమ్మాన్యూస్ వీక్షకుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని సినీ నటులు ఆకాంక్ష. అమ్మానీసు బ్రోచర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి తుమ్మల నిజాన్ని నిర్భయంగా వాస్తవాలను చూపించాలని ఆకాంక్ష. రాజ్భవన్లో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు. పలువురికి న్యూ ఇయర్ కానుకలు అందజేసిన గవర్నర్ తమిళిసై. న్యూ ఇయర్ కానుకగా భాగ్యనగర్ వాసులకు కొత్తగూడ ఫ్లైఓవర్, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. భైరి నరేష్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు. నరేష్ పై 16 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఎస్పీ కోమటిరెడ్డి వెల్లడి. న్యూ ఇయర్ సందర్భంగా ఖుషీ సినిమా రిలీజ్. థియేటర్లని హౌస్ఫుల్. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం. రికార్డులు సృష్టించిన హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్లు. స్విగ్గీలో ఒక్కరోజే 3,50,000 బిర్యానీల ఆర్డర్. ప్రభాస్తో బాలకృష్ణ అన్స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్ సీజన్ రికార్డ్. 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ మినిట్స్ వచ్చిన ఎపిసోడ్. హర్యానా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు. సందీప్ సింగ్ పై ఫిర్యాదు చేసిన మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్.